Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సో బిగ్ బాస్ ఈ పేరు వింటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వైబ్రేషన్ అయితే మొదలవుతుంది. సో ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకుని త్వరలోనే గ్రాండ్ గా 10వ సీజన్ కి కూడా అడుగు పెట్టబోతుంది. సో అయితే సీజన్ 9 ఎండ్ అయిపోయి ఇన్ని నెలలు అవుతున్నా ఆ క్రేజ్, ఆ హీట్ మాత్రం సోషల్ మీడియాలో అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా మన బిగ్ బాస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ అయిన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ మన కళ్యాణ్ పడాలా, అలాగే రన్నర్ మన తనూజ. సో వీళ్ళిద్దరు క్రేజ్ అయితే రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే ఉంది. సో వీళ్ళిద్దరికి ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్ ఇప్పుడు వీళ్ళ కెరీర్లకే ఒక పెద్ద అడ్డంకిగా మారుతుందా? సో కొంతమంది అతి ఉత్సాహం ప్రదర్శించే ఫ్యాన్స్ వల్లే కళ్యాణ్ తనూజాలు కలిసి చేయాల్సిన క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయా? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఇంకొక పక్క రాబోయే కొత్త సీజన్ బిగ్ బాస్ సీజన్ 10 గురించి ఇండస్ట్రీలో గట్టి టాక్ అయితే వినిపిస్తుంది. సో ఈసారి కప్పు కొట్టబోయేది ఒక కామనరా, లేక సెలబ్రిటీయా, లేక ఎప్పటి నుంచో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక ఎంటర్టైనరా? సో వీళ్ళలో ఎవరు కప్పు కొడతారనే విషయాన్ని సోషల్ మీడియాలో చాలా గట్టిగా అయితే డిస్కస్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా కళ్యాణ్ తనుజాల మీద ఎందుకు నెగిటివిటీ జరుగుతుంది? సో వాళ్ళిద్దరు కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్స్ ని చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? సో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అలాగే ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే, సో మన మెయిన్ మ్యాటర్ చూసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ 9 లో కళ్యాణ్ తనుజాల బాండింగ్ మనం చూసాం. సో ఇలాంటి ఒక ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ బాండ్ బహుశా మనం ఏ సీజన్ లోనూ చూసి ఉన్నాం. హౌస్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ నామినేషన్ లో లేకపోతే తనుజాకి, సో తనుజ లేకపోతే కళ్యాణ్ కి ఓట్లేస్తూ సో ఇద్దరు అభిమానులు కూడా వీళ్ళని టాప్ పొజిషన్ లో అయితే కూర్చోబెట్టారు. సో కానీ ఎప్పుడైతే షో అయిపోయి వీళ్ళు బయటకు వచ్చారో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సో బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ మధ్య విపరీతమైన గొడవలు అయితే స్టార్ట్ అయినాయి. సో కళ్యాణ్ గొప్ప అంటే కాదు, తనుజ గొప్ప అంటూ సోషల్ మీడియాలో తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల నష్టం ఎవరికి ఎక్కువ జరిగిందంటే ఖచ్చితంగా అది కళ్యాణ్ తనుజాలకే జరిగింది. సో నిజానికి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్న క్రేజ్ కి బయట ఎన్నో ఈవెంట్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, ఫిలిమ్స్, అలాగే వెబ్ సిరీస్ రావాలి. సో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు కలిసి ఏ చిన్న ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా కూడా కింద కామెంట్స్ లో ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. సో ఈ నెగిటివిటీ భరించలేక గొడవలు ఎందుకని చాలా మంది మేకర్స్ వీళ్ళతో చేయాలనుకున్న ప్రాజెక్ట్స్ ని కూడా డ్రాప్ చేసుకుంటున్నారు అనేది ఒక నమ్మలేని నిజం అనమాట. సో ఫ్యాన్స్ ఇప్పటికైనా అర్థం చేసుకుని వాళ్ళని వాళ్ళలా వదిలేస్తే ఇద్దరు కెరీర్లు నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తాయి. సో ఇంత నెగిటివిటీలో కూడా మంచి విషయం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ గానీ, వాళ్ళ బాండింగ్ గానీ అస్సలు బ్రేక్ అవ్వలేదు. సో అంతేకాకుండా స్టేజ్ మీద గానీ, షోస్ లో గానీ సో అవకాశం వచ్చిన ప్రతిసారి వాళ్ళిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో కళ్యాణ్ గానీ, తనుజ గానీ వాళ్ళిద్దరూ ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయం ఆల్రెడీ ఫ్యాన్స్ కి చాలా సార్లు చెప్పారు. కానీ కొన్ని బ్యాచెస్ పనిగట్టుకుని నెగిటివిటీ చేస్తూ వాళ్ళ మధ్య దూరం పెంచుతున్నారు. సో దయచేసి ఈ నెగిటివిటీని ఇక్కడతో ఆపేయండి. ఇక మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల గురించి చూస్తే అతను ఒక ఆర్మీ మ్యాన్. ఎటువంటి సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లోకి అయితే అడుగు పెట్టాడు. స్టార్టింగ్ థర్డ్ వీక్ ఎలిమినేట్ అయిపోతాడేమో అనుకున్న కళ్యాణ్ అక్కడి నుంచి తన గేమ్ ని ఇంచ్ బై ఇంచ్ పెంచుకుంటూ వచ్చాడు. టాస్క్ లోనే కాదు, తన జెన్యున్ బిహేవియర్, ప్రవర్తనతో ఆడియన్స్ గుండెల్లో చోటు అయితే సంపాదించుకున్నాడు. సో బిగ్ బాస్ లో కేవలం గేమ్ ఆడితేనే సరిపోదు, హౌస్ లో మన క్యారెక్టర్ ఎలా ఉందనేది చాలా ముఖ్యం. అలా తన ప్రవర్తనతోనే తనుజాను కూడా దాటుకుని విన్నర్ అయ్యాడు. తమిళ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చూసుకున్నట్టయితే సో వాళ్ళు బిగ్ బాస్ లో వచ్చిన క్రేజ్ ని బయటకు వచ్చిన తర్వాత వాడుకుని సో హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎదిగి సినిమాలు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మన కళ్యాణ్ కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే ఉంది. సో కళ్యాణ్ కూడా అదే రేంజ్ లో సినిమాలు అలాగే వెబ్ సిరీస్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళాలని మన టాకీ స్టార్ ఛానల్ తరఫున అయితే కోరుకుందాం. ఇక మన బిగ్ బాస్ రన్నర్ తనుజ గురించి చూసుకున్నట్టయితే సో కళ్యాణ్ తో కంపేర్ చేసుకుంటే తనుజ సిచ్యువేషన్ డిఫరెంట్. ఎందుకంటే తనుజ ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఉంది. టీవీ షోస్ చేసింది, సినిమాలు చేసింది, అట్లాగే సీరియల్స్ కూడా చేసింది. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తెలుగు జనాలకి ఆల్రెడీ చాలా దగ్గరైన అమ్మాయి తను. సో ప్రస్తుతం తను సినిమాలు కూడా చేస్తుంది, అలాగే టీవీ షోస్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటుంది. సో తను కూడా సినిమాలతో బాగా నెక్స్ట్ లెవెల్ హీరోయిన్ గా ఎదగాలని సో మన టాకీ స్టూడియో ఛానల్ తరఫున అయితే కోరుకుందాం. సో మన వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బిగ్ బాస్ సీజన్ 10 గురించి. సో సోషల్ మీడియా ఆల్రెడీ ఎవరు విన్నర్స్ అవుతారని డిస్కషన్ స్టార్ట్ చేశారు. సో మీరేమనుకుంటున్నారు? నేనైతే ముగ్గురు అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి అవకాశం కామనర్. సో లాస్ట్ సీజన్ మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కామనర్ గెలిచాడు. సో ఈసారి కూడా ఎవరైనా కామనర్ హౌస్ లోకి వచ్చి తన రియల్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ని మెప్పిస్తే కప్పు కొట్టే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇక రెండో అవకాశం ఎవరికి ఉంటుందంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటి వరకు మెయిన్ సీజన్స్ లో ఒక్క లేడీ విన్నర్ కూడా అవ్వలేదు. సో
కేవలం ఓటీటీ సీజన్‌లో మాత్రమే బిందు మాధవి గారు గెలిచారు. సో, కాబట్టి ఇది 10వ సీజన్‌లో ఎలాగైనా ఒక లేడీ విన్నర్‌ని చూడాలనుకుని ఆడియన్స్ కూడా బలంగా కోరుకుంటే మాత్రం హౌస్‌లోకొచ్చే ఆ లేడీ కంటెస్టెంట్స్‌లో కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఎవరైనా టాస్క్‌లు బాగా ఆడితే ఈసారి లేడీ విన్నర్ కూడా మనం చూడొచ్చు. ఇక థర్డ్ అవకాశం, మూడో అవకాశం ఎవరికి ఉండొచ్చంటే ఇన్నాళ్ళు కమెడియన్స్‌ని కేవలం నవ్వించడానికి, ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే వాడుకున్నారని ఒక టాక్ అయితే ఉంది. సో, సీజన్ 9లో ఇమ్మాన్యుయల్ కూడా ఇదే పాయింట్‌ని చాలా గట్టిగా చెప్పాడు. సో, కాబట్టి ఈసారి సీజన్ 10లో ఒక కామెడియన్ కప్పు కొట్టి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో, ఎవరన్నా ఈసారి ఎంటర్‌టైనర్ ఇమ్మాన్యుయల్ కంటే ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తూ, గేమ్ బాగా ఆడి, టాస్క్‌లు కూడా బాగా ఆడి జనాల్లో మంచి ఇంప్రెషన్ గనుక సంపాదిస్తే సో, ఈసారి ఎంటర్‌టైనర్ కూడా కప్పు కొట్టే అవకాశం అయితే ఉంది. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో, కళ్యాణ్ తనుజ క్రేజ్ అయితే ఇప్పటికి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. సో, ఇప్పటి వరకు చరిత్రలో ఏ సీజన్‌కి కూడా ఆ సీజన్ కంప్లీట్ అయిన కంటెస్టెంట్స్‌కి నెక్స్ట్ సీజన్ వచ్చినప్పుడు క్రేజ్ లేదు. సో, ఈ సీజన్ కంటెస్టెంట్స్‌కి మాత్రం ఇప్పటికి క్రేజ్ ఉంది. అది ఎంతలా అంటే కొత్త కంటెస్టెంట్స్‌ని కూడా డామినేట్ చేసేంత రేంజ్‌లో ఉంది. సో, కొత్త కంటెస్టెంట్స్‌లో ఎవరు ఫేమస్ అవ్వకపోతే సో, వీళ్ళ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్‌లో పడేలా ఉంది. సో, అంత క్రేజ్ సంపాదించుకున్నారు కళ్యాణ్ గాని, తనుజ గాని. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ అలాగే తనుజాలు కలిసి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక రాబోయే 'బిగ్ బాస్' సీజన్ 10లో కామనర్ గెలుస్తాడనుకుంటున్నారా? లేదా ఒక లేడీ విన్నర్ అవుతుందనుకుంటున్నారా? లేదా ఎంటర్‌టైనర్ విన్ అవుతాడనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. ఇక ఫైనల్‌గా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, ఇక నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.